హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 71వ భాగం. తన మాటలకి నిషాన్ వెంటనే స్పందనని వెనక్కి చెరిపి, నీ మాటలకి అర్థం ఏంటి అని సీరియస్గా అడిగాడు. ఆల్రెడీ చెప్పాను బావా, ఇది నువ్వు బెదిరింపు అనుకున్నావు, కానీ నువ్వు లేని జీవితం వ్యర్థమని నేను అనుకున్నాను. అందుకే ఒకవేళ నీకు నేను ఇష్టం లేకపోతే ఈ జీవితాన్ని వదిలేయాలి అనుకున్నాను. లేదంటే అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఏ బంధుత్వాలు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుదామనుకున్నాను అని కళ్ళనీళ్లతో అనగానే నిషాన్ ఈడ్చిపెట్టి కొట్టాడు స్పందన చెంప మీద. ఇప్పటి వరకు తను కేవలం బెదిరిస్తుంది. ఆ బెదిరింపులు ఎన్ని రోజులు తన తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇలా ఇంత సీరియస్గా ఉందని ఊహించలేదు. తన కళ్ళల్లో ప్రేమ కోపం పోటీ పడుతూ ఉంటే నిషాన్ ఆవేశం పెళ్ళుబికి పళ్ళు నూరుతూ, ఏంటే చచ్చిపోదామనుకున్నావా? ఏం చిన్నప్పటి నుంచి నీకు అంతగా ప్రేమ పంచిన మీ అన్నయ్య, అమ్మ, నాన్నలు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ గుర్తుకు రాలేదా? ఏం మనిషివే నువ్వు? నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవు అని అంటే స్పందన భయంతో వణికిపోతూ, ఇప్పుడు నేనేం చేశాను బావా అని అడిగింది. ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యొద్దు కూడా. అదే నేను అనేది. ఎందుకే నన్నిలా కాల్చుకు తింటున్నావు అని తల పట్టుకొని స్పందన వైపు దీనంగా చూస్తూ ఉంటే, స్పందు, నిన్ను పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఆల్రెడీ నీకు చెప్పాను, నాకంటే ఓన్ ఐడెంటిటీ తెచ్చుకోవాలి, దానికోసం ఎంతో కష్టపడాలి అని. దానికోసం ఇలాంటి బంధాలు బాంధిత్యాలకి కట్టుబడి ఉండలేను. ఈ విషయం చెప్తే వినిపించుకోవు. ఎందుకే ఇలా నన్ను చంపేస్తున్నావు అని అంటే స్పందన నిషాన్ కాలర్ పట్టుకొని కిందకి దించి, నేనేమి నిన్ను వెనక్కి లాగటం లేదు కదా బావా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. నన్ను తీసుకుని బయటికి వెళ్తావా? వెళ్ళి ఏదైనా చెయ్యి, కానీ నీతో పాటు నన్ను ఉండనిస్తే నేను కోరుకునేది అది మాత్రమే. ఆ మాత్రం కూడా నా కోసం చేయలేవా బావా? చిన్నప్పటి నుంచి నువ్వే భర్త అని ఊహించుకుంటూ పెరిగాను. నీకోసమే పరితపించాను. ఎన్నిసార్లు నువ్వంటే ఇష్టం బావా అని అంటే నువ్వెన్నిసార్లు చీకొట్టలేదు చెప్పు? ఏ ఆడపిల్ల అన్నిసార్లు మనసైన వాడి చేత చీకొట్టుకొని నవ్వుతూ ఉంటుంది బావా? నువ్వే ఆలోచించు. నీ ప్రేమ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను, కానీ ఇకపై ఆ అవసరం లేదు. నీ మనసులో ఆల్రెడీ నేనున్నానని నిరూపించేశావు. ఈ ఒక్కటి చాలు నిన్ను నా సొంతం చేసుకోవటానికి. ఇక నువ్వు నేను కలవటం ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు అని క్యూట్ స్మైల్తో చెప్పి పెదవుల మీద పెక్కించి, నువ్వు సరి చేసుకో అని నవ్వుతూ చెప్పి క్యాబిన్ నుంచి రామ్ క్యాబిన్కి వెళ్ళిపోయింది స్పందన. స్పందన చెప్పేది సరిగా అర్థం కాని నిషాన్ తల పట్టుకొని, ఇది దీని పిచ్చితో నన్ను ఏదో ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తుంది అని విసుగ్గా అనుకుంటూ తన చైర్లో కూర్చొని స్పందన మాటల్ని మననం చేసుకుంటూ ఉంటే, దీనికి నా మనసులో స్థానం ఉందని అర్థమైపోయింది. ఇక ఖచ్చితంగా ఇది నన్ను వదలదు. నిషాన్, నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదు కదా, ఎందుకంత తొందరపడ్డావు అని అసహనంగా అనుకుంటూ స్పందనతో మాట్లాడాలి అని రామ్ క్యాబిన్కి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా స్వాతి తన రూమ్లో చక్కర్లు కొడుతూ ఉంది, సీతని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ. ఇక్కడ సీత స్పందన నిషాన్ కోసం వెళ్ళటంతో ఇక స్వాతి మీద ప్రేమ కాన్సన్ట్రేషన్ చేసి ప్రశాంతంగా తనని భయపెట్టి నిద్రపోవాలి అనుకుని నిదానంగా కిందకి వచ్చి రాహుల్కి మెసేజ్ చేసింది. నువ్వు స్వాతి రూమ్లోకి వెళ్ళు, తనని షెడ్యూస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. జస్ట్ 1 కిస్ ఇవ్వు, ఇదంతా నాకు వీడియో తీసి మరీ పెట్టు అని చెప్పగానే రాహుల్ ఆశ్చర్యంగా, ఏంటి మేడం ఇది, ఏదో మొదటిసారి స్వాతిని నేను కిస్ చేస్తున్నట్టు
మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మా మధ్య చాలా అయ్యాయి అని తిరిగి మెసేజ్ పెడితే, దీని వెనుక నా లక్ష్యం వేరే ఉందిలే, నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అని అనటంతో రాహుల్ తప్పక ఎవరూ చూడకుండా స్వాతిని గదిలోకి వెళ్ళాడు. స్వాతి రూమ్ డోర్ లాక్ చేయకపోవటం వలన రాహుల్కి చాలా ఈజీ అయ్యింది స్వాతి గదిలోకి వెళ్ళటం. స్వాతి రూమ్లోకి వెళ్ళటమే చక్కర్లు కొడుతున్న స్వాతిని వెక్కిలిగా చూస్తూ, ఏంటి నాతో ఎలా మాట్లాడాలి, ఎలా టైం స్పెండ్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నావా అని అటు ఇటు తిరుగుతున్న స్వాతిని అడిగాడు. రాహుల్ సడన్గా అక్కడ చూసిన స్వాతి కంగారుగా, నువ్వేంటి నా రూమ్లో, వెళ్ళు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని రాహుల్ని బయటికి తోయటానికి ట్రై చేస్తుంటే, అరే ఎక్కడికి పంపిస్తున్నావు నన్ను అంటూ స్వాతిని తన బిగి కౌగిల్లో బంధించిన రాహుల్ స్వాతి చూడకుండా తన మొబైల్లో వీడియో ఆన్ చేసి స్వాతి మెడ మీద వేలితో రాస్తూ, మనిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది స్వాతి. మనం ప్రేమించుకున్న టైంలో ఎంత ఫ్రీగా ఉన్నావు, నా కోసం పెళ్ళి కూడా వదిలేసుకొని వచ్చావు. ప్రేమ అనంతం స్వాతి, అనంతం. నిజంగా ఆ ప్రేమని నేను వదిలేసుకున్నందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని ఎమోషనల్గా అంటూ మరో చేతితో శక్తి క్రాస్ టాప్ ముందే పోనిచ్చి సున్నితంగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు. స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకోవటంతో, అలవాటైన స్పర్శ పైగా ఎక్స్ లవర్ అవ్వటంతో అతని స్పర్శకి శరీరం స్పందిస్తూ నిదానంగా కళ్ళు మూసుకుంది స్వాతి. అది చూసిన రాహుల్ వెటకారంగా నవ్వుతూ, దీని గొయ్యి ఇదే తీసుకుంది అని మనసులో అనుకుంటూ స్వాతిని బుగ్గల మీద ముద్దు పెట్టాడు. నన్ను మిస్ అయ్యావు కదా స్వాతి, నిజం చెప్పు అని హస్కీగా అడిగాడు. చాలా మిస్ అయ్యాను రాహుల్ అంటూ రాహుల్ చుట్టూ చేతులు వేసిన స్వాతి మత్తైన వాయిస్తో, యు నో వాట్, నీ కిస్ ఒక డ్రగ్ టైప్, అది కానీ అలవాటు అయ్యిందంటే అస్సలు వదల్లేమో తెలుసా, అంత ప్యాషనేట్గా కిస్ చేస్తావు. నిజం చెప్పాలంటే నువ్వు ఇదంతా చేస్తుంది కేవలం ఆస్తి కోసం మాత్రమే. నేను ప్రేమించింది నిన్ను మాత్రమే రాహుల్. బట్ నువ్వు సేవింగ్స్ చేయకుండా అన్నీ విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ అనవసరంగా ఉన్న డబ్బంతా నాశనం చేశావు. అందుకే ఇక నీతో ఉంటే నా లైఫ్ కూడా నీతో పాటు నాశనం అయిపోతుందేమో. నన్ను ఒంటరి వాడిని చేశావు రాహుల్. ఐ విల్ గివ్ యూ సారీ అని రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. కానీ ఆ ఆశ్చర్యాన్ని తొక్కిపెట్టి, ఇట్స్ ఓకే బేబీ, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. యు నో వాట్, నాకు కూడా నీ లిప్స్ అంటే చాలా ఇష్టం. జ్యూసీగా ఎంత బాగుంటాయో, వాటిని కిస్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అని హస్కీ వాయిస్లో అడుగుతూ శక్తి మొహానికి తన మొహం దగ్గరగా తీసుకువెళ్ళాడు. అప్పటికే స్వాతి పూర్తిగా రాహుల్ ట్రాప్లో పడిపోయి ఉండటంతో కళ్ళు మూసుకొని రాహుల్ జుట్టులోకి చేతిని పోనిచ్చింది. 5 నిమిషాల తర్వాత స్వాతిని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చిన రాహుల్ నిదానంగా తన టాప్ వేర్ చేసి స్వాతి శరీరాన్ని ముద్దులతో ముంచేస్తూ, యు నో వాట్ బేబీ, పెళ్ళి కాకముందే నీతో ఇంటిమేట్ అవ్వాలని చాలా ఆశపడ్డాను. కానీ నీకు ఇష్టం లేదని ఆగిపోయాను. నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే నా ఆశ మొత్తం చూపిస్తాను అని హస్కీ వాయిస్లో అనగానే స్వాతి మత్తైన కళ్ళతో నవ్వుతూ రాహుల్ వైపు చూస్తూ, నాకు కూడా నీతో ఇంటిమేషన్ అంటే ఇష్టమే రాహుల్, బట్ నాకిప్పుడు అభి మాత్రమే ముఖ్యం. సో ఇంటిమేట్ కాలేను. ఆ కోరికని చంపేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇకలే అంటూ రాహుల్ని పక్కకి తోసేసి మరోసారి రాహుల్ పెదవుల మీద ముద్దు పెట్టి వెళ్ళమని చెప్పగానే రాహుల్ డిసప్పాయింట్గా మొహం పెట్టి, అంతేనా అని అడిగాడు. ప్రెజెంట్ అంతే బేబీ. వన్స్ ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకి వచ్చిందంటే మనం మొత్తం
మనం ఇద్దరం దానికి సంగతిచ్చిన దానికి నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి, చేస్తావు కదా అని టాప్ వేసుకొని కన్నింగ్ స్మైల్తో అడిగింది స్వాతి. అప్పటికే రాహుల్ చాలా వరకు తన కంట్రోల్లో ఉండటంతో అమ్మని ఇది ఇలా ప్లేన్ చేసిందా అని అనుకుంటూ ఇన్నోసెంట్గా మొహం పెట్టి, ఓకే బేబీ, నువ్వు చెప్పిందే నిజం, నేనెప్పుడైనా కాదన్నానా అని చెప్పి స్వాతి మొహం మొత్తం ముద్దులు పెడుతూ బాయ్ బేబీ అని ఫోన్ పక్కన పెట్టింది. బయటికి తీసుకొని అందులో సేవ్ అయిన వీడియోని సీతకు చూపిస్తూ అమ్మయ్యా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ స్వాతికి నిజం తెలిస్తే పాతి పెట్టేస్తుందేమోనని. ఇక్కడ సీత వీడియో రావటమే ఆతృతగా ఓపెన్ చేసి 2 నిమిషాలు చూసిన తర్వాత మొహం తిప్పేసి వాళ్ళ ముద్దు నుంచి మోన్స్ వరకు ఓన్లీ ఆడియో మాత్రమే విని, చిచ్చి, ఎంత డబ్బుంటే మాత్రం ఇలానా, ఇంత జిగిడాడిపోతుందా, పైగా రామ్ గారిని మోసం చేస్తానని చెప్తుందా, చెప్తాను దీని సంగతి అని నవ్వుకుంటూ మరో అరగంట తర్వాత జ్యూస్ అంటూ వెళ్ళి స్వాతి రూమ్లో దర్శనమిచ్చింది. సీతని చూసిన స్వాతి కోపంగా మళ్ళీ చూపు తిప్పేసి, ఏం చేయటానికి వచ్చావు, ఎవరి దగ్గర ఇరికించాలనుకుంటున్నావు, చూడు, ఇక నుంచి నువ్వు హద్దుల్లో ఉంటే నీకే మంచిది, కాదని అనవసరంగా నన్ను గెలికితే నేను అంత మంచిదాన్ని కాదు సీత, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి అని అన్నాడు. అచ్చా అవునా, నేనింకా నీ వెనుకున్న నీ అమ్మని చూసుకొని రెచ్చిపోతున్నావేమో అనుకున్నాను, కానీ కాదు, నిన్ను చూసి రెచ్చిపోతున్నానని అర్థమైంది. ఒక్కోసారి నన్ను ఏదో చేస్తానన్నావు కదా, అలా చేయటానికి ట్రై చేయలేదు, ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యేది అని వెటకారంగా అంది సీత. అప్పటికే రాహుల్ తన వైపుకి వచ్చేశాడన్న సంతోషంలో పొంగిపోతున్న స్వాతికి సీతని చూసి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో అని లోపల టెన్షన్ పడుతూ, ఎందుకు సీత పదే పదే నాతో పెట్టుకుంటున్నావు, ఇప్పుడు కూడా నన్ను ఎవరి దగ్గర ఇరికించటానికి వచ్చుంటావు, చెప్పు, వెనక ఎవరిని తీసుకువచ్చావు, ఈసారి ఏకంగా ముసల్దాన్ని తీసుకువచ్చావా అని అడిగింది. భువనేశ్వరి గారికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటే సీతకి కోపం వచ్చింది. కానీ ప్రెజెంట్ స్వాతి 2 నిమిషాల తర్వాత తన కాళ్ళ మీద పడుకుంటుంది అని అనుకుంటూ ఆ కోపాన్ని అణుచుకుంటూ, చాచా, స్వాతి ఎవరినో నా వెనక తీసుకురావాల్సిన అవసరం నాకేంటి, చెప్పా కదా ఆల్రెడీ, ఇక నాకు వాళ్ళతో అనవసరం, నాకు కావాల్సింది నీకు నిజం బయట పెట్టడం అంతే, సో నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను, నువ్వు బాధపడకు, అసలే మార్నింగ్ నువ్వు సరిగా టిఫిన్ చేయలేదు, నువ్వు నాతో కలిసి అన్ని సంవత్సరాలు పెరిగావు, అందుకే ఈ కన్సర్న్, ఇదిగో జ్యూస్ తాగు, తీసుకువచ్చాను అని జ్యూస్ గ్లాస్ స్వాతి ముందు పెట్టింది సీత ఇన్నోసెంట్ ఫేస్తో. సీత మీద ఏమాత్రం నమ్మకం లేని స్వాతి ఇది నిజమేనా అని అనుకుంటూనే మరుక్షణం తమతో ఉన్న సీతని గుర్తు చేసుకొని, దీనికి ఇన్ని తెలివితేటలు లేవు, ఏదో ఊరికే ఒక రాయి వేసింది, అది తగిలింది, అంతకు మించి ఏది నన్నేమీ పీకలేదు అన్న ధైర్యంతో సీత చేతిలోని జ్యూస్ గ్లాస్ లాక్కొని మరీ కంప్లీట్ చేసి హమ్మయ్యా అనుకుందో లేదో, స్వాతి న్యూ మూవీ ఒకటి రిలీజ్ అయ్యింది, నీకోసమే స్పెషల్గా ఫోన్లో అప్లోడ్ చేసి మరీ తీసుకువచ్చాను, చూస్తావా అంటూ రాహుల్ నెంబర్ నుంచి వీడియో తప్ప మెసేజ్లన్నీ కూడా డిలీట్ చేసి కేవలం వీడియో మాత్రమే ఉంచి, అది కూడా ప్రైవేట్ వీడియో కాబట్టి దానిని ఆల్రెడీ మెయిల్కి సెండ్ చేసి సెక్యూర్ చేసేశాక స్వాతి పక్కన కూర్చొని తన మొబైల్ ఓపెన్ చేసి, చూడు, నీకోసమే స్పెషల్ మూవీ అని కార్నర్ స్మైల్తో చెప్పి స్వాతి ఫేస్లో రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది ఫ్రెష్గా జస్ట్ ఒక 20 నిమిషాల ముందు తను రాహుల్ ఇద్దరూ కలిసి స్పెషల్గా క్రియేట్ చేసుకున్న మూమెంట్స్ కావడంతో షాక్తో షేక్ అయ్యి వణుకుతున్న చేతులతో సీత చేతిలోని ఫోన్ లాగేసుకోబోతుంటే సీత వెంటనే ఆ ఫోన్ వెనక్కి పట్టుకొని, అబ్బా, అంత ఈజీగా ఇచ్చేస్తాననుకున్నావా, నాతో అంత ఈజీ కాదు అని ఇప్పుడే అన్నావు కదా స్వాతి అని వెటకారంగా అంటూ, అచ్చా, నీ లవర్ అందరూ ఉండగానే నీ రూమ్లో ఇలాంటి స్పెషల్
ఉమెన్స్ క్రియేట్ చేసుకున్నావు. ఒకవైపు నా మొగుడు, మరోవైపు ప్రియుడు కావాలని అనుకుంటున్నావా ఏంటి? ఎందుకు అనుకోవులే, నీకొక క్యారెక్టర్ అంటూ ఉంటే కదా. అసలు క్యారెక్టర్ అనే పదానికి అర్థం తెలియదు. నీతో ఆ పదం కోసం మాట్లాడుతున్నాను చూడు. నన్ను నేను అనుకోవాలి. ఇదంతా నాకు అనవసరం కానీ చెప్పు, ఇప్పుడు నా భర్తని నా ఇంటిని వదిలి వెళ్తావా? లేదంటే స్పెషల్ మూవీ అందరికీ చూపించమంటావా? ఒక్కసారి ఈ మూవీ నా ఫ్యామిలీకి చూపించానంటే చాలు, నీ అడుగులు ఇంటి గుమ్మం బయట పడతాయి. అది కూడా నీకు తెలుసు అని సీరియస్గా చెప్పింది సీత. స్వాతి వణుకుతున్న గొంతుతో భయంగా, సీత ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయి. అది అది రాహుల్ కావాలని చేసింది సీత. నాకు తెలియదు వాడి గురించి. వాడు పెద్ద ఫ్లట్ మాస్టర్. ఏ అమ్మాయి అయినా ఈజీగా ఫ్లట్ చేసి పడేస్తాడు. అలా వాడు మాయ మాటల్లో పడిపోయి నేను చూసుకోకుండా జస్ట్ ముద్దు మాత్రమే పెట్టాను. తర్వాత జరిగిందంతా వాడు కావాలని వేరే నెంబర్ నుంచి పెట్టుంటాడు. వద్దు సీత, ఆ వీడియోని డిలీట్ చేసే. నువ్వెవరికీ చూపించు కానీ బ్రతిమలాడుతూ ఉంది స్వాతి. ఎవరికీ చూపించను, కానీ నాన్నకి మాత్రం చూపిస్తాను. ఎంతైనా నిన్ను కన్నవాళ్ళు కదా. ఇలా నిన్ను చూసి పొంగిపోయి మా కూతురు మా పేరు నిలబెట్టే స్థాయిలో ఉంది అని గర్వపడతారు అని చెప్పి తన ఫోన్ నుంచి వీడియో సెండ్ చేయాలనుకునే లోపు స్వాతి కంగారుగా ఫోన్ లాగేసి బలంగా నేలకోసి కొట్టి 2 ముక్కలు చేసి, ఇప్పుడు ఏం చేస్తావు సీత? ఈ ఫోన్ స్థానం చూసావు కదా, దాని రూపురేఖలు మారిపోయేలా చేస్తుంది. అలా ఈ ఫోన్ స్థానంలో నువ్వు ఉండకూడదు అంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది అని అంది. అయ్యో నా ఫోన్ అంటూ కింద ముక్కలు ముక్కలుగా పడిపోయిన ఐఫోన్ తీసుకుని, దీని కాస్ట్ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. ఎంతో ప్రేమగా రామ్ గారు నా కోసం కొన్న మొదటి గిఫ్ట్ ఇది. అటువంటిది దీనిని నాశనం చేస్తావా? నిన్ను అంటూ స్వాతి జుట్టు పట్టుకొని వెనక్కి లాగిన సీత కోపంలో తన చెంప మీద చాలా గట్టిగా గిఫ్ట్ ఇచ్చి, ఆయన వీడియో ఫోన్లో మాత్రమే అనుకుంటున్నావా? నో, నా దగ్గర ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. నీ నక్కజిత్తులు నా దగ్గర కాదు. ఈ ఫోన్ కాస్ట్ మొత్తం నువ్వు కట్టాలి. అది కూడా ఎక్కడి నుంచి తెస్తావో నీ ఇష్టం. లేకపోతే సాయంత్రం 6 వినిపిస్తుందా? సాయంత్రం 6 గంటలకల్లా ఇచ్చేయాలి. లేదంటే ఈ వీడియో ఈ ఇంట్లోని అందరి మొబైల్లో వైరల్ అవుతుంది. దానితో పాటు మీ ఇల్లు ఉన్న కాలనీ వాసులు కూడా ఫోన్లో మారుమోగిపోతుంది. ఇది ఒకరికి పాకుతూ ఎంతమందికి చేరుతుందో కూడా తెలియదు. చెప్పింది గుర్తుంది కదా, ఈవినింగ్ 6 అని వేలి చూపిస్తూ బయటికి వెళ్ళిపోయింది సీత. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.